టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ యువత వెనక్కి తగ్గడమే లేదు. పోలీసు నిర్బంధాన్ని ఛేదించి ప్లకార్డులు చేతబూని యువత రోడ్లపైకొచ్చి ప్రభుత్వ దమనకాండపై ధ్వజమెత్తింది. రోడ్లపైకొచ్చిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు వ్యాన్లలో స్టేషన్లకు తరలించి నిర్బంధం కొనసాగించారు. అయినా విడతల వారీగా రోడ్లపైకి వచ్చి సర్కారు వైఖరిపై నిరసన గళం విప్పారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు సంస్థలు, హాస్టళ్ల వద్ద హెచ్చరికలు చేసిన పోలీసులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అటు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పోరుబాట పట్టారు. ఉద్యోగాల భర్తీ, ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి కోఆర్డినేటర్ పల్లయ్య దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ యువత పోరుబాట కొనసాగిస్తున్నారు, అసలు వెనక్కి తగ్గట్లేదు. ఉద్యోగాల భర్తీ అలాగే ఫీజులు బకాయిలు విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గద్వాల జిల్లా కేంద్రంలో విద్యార్థి నిరుద్యోగ పోరుదీక్ష కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల మీద ఆయన పోరుబాటను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు భరత్ బాబుతో పాటు విద్యార్థి, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఈ పోరుదీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థి, నిరుద్యోగులను అనేక రకాలుగా మోసం చేసింది. అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కానటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్సీ నిరసన దీక్షను చేపట్టింది. ప్రధానంగా ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. మరోవైపు విద్యార్థులకు కూడా అనేక రకాల హామీలను ఇచ్చింది. మహిళా విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేస్తాము, దాంతో పాటు 10th ఇంటర్ పాస్ అయినటువంటి దళిత విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని ఇలా అనేక రకాల హామీలు ఇచ్చి ఇటు విద్యార్థులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. 2.5 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలేవి అమలు చేయకపోవడంతో ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసి చేపట్టినటువంటి నిరసన దీక్ష విజయవంతమైంది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.